Hello, dear well wishers. Our New St. Maria gives primary importance how to connect with the nature. Nature is the source of living. దాంట్లో మరి ఏంటి నేచర్ అంటే ఏంటో మనం తెలుసుకోవాలి. మన చుట్టూ ఉన్న ఈ ప్రకృతిని నేచర్ అంటాం. నేచర్ కనిపిస్తున్న ప్రతి వస్తువు కూడా నేచర్ నుంచే వస్తుందనేటువంటి విషయం మనము పిల్లలకి బోధించాలి, వాళ్ళకి నేర్పించాలి. మన న్యూ సెంట్ మరియాలో మరి ఫుడ్, వాటర్, మనీ, టైం, పేపర్ హౌ టు సేవ్ అనేది we train them. The person who saves the food, water, money, time, paper, they will definitely succeed in the life. Each paper, a small piece of paper, how it comes from the plant pulp, and if we waste, what happens? How many trees we need to amputate? ఎన్ని చెట్లను నరికితే ఒక బుక్ తయారవుతుంది అనేటువంటి విషయాన్ని మేము పిల్లలకి బోధిస్తాం. మరి ఇంట్లో మీరు కూడా చెప్పాలి. ఇంత చిన్న తప్పు జరిగితే రాస్తే దాన్ని టర్రమని చింపేసి అట్లా మడిచేసి ఇట్లా మొత్తం స్క్రిబుల్ చేసి పడేస్తారు. ఆ అలవాటు ఎంత ఎంత డర్టీ హ్యాబిట్ అనే విషయం మనం పిల్లలకి నేర్పించాలి. ఏ చిన్నది రాయాలన్నా మా పిన్ పేపర్ తీసి టక్కుమని చించేస్తారు, రాస్తారు. ఈవెన్ కొంతమంది టీచర్లు కూడా చేస్తారు అది. కానీ మన స్కూల్లో ఆ టీచర్లకు అది నేర్పించాం. నెవర్ వేస్ట్ ద పేపర్. ఏదైనా వేస్ట్ చేయొద్దు. కనిపిస్తున్న ప్రకృతిలో కనిపిస్తున్న ఏ వస్తువును వేస్ట్ చేసే హక్కు కానీ అర్హత కానీ మనకు లేదు. వెన్ వీ డు నాట్ హ్యావ్ ది ఎబిలిటీ టు క్రియేట్ సంథింగ్, దెన్ వీ డోంట్ హ్యావ్ రైట్ టు డెస్ట్రాయ్ ఆర్ డ్యామేజ్ ఎనీథింగ్. ప్లీజ్ నెవర్. ఈచ్ డ్రాప్ కౌంట్స్. మరి నీళ్ళు కూడా ఎట్లా వాడాలనేటువంటి విషయాన్ని మేము పిల్లలకి చెప్తూ ఉంటాం. మా స్కూల్కి వచ్చి చూస్తే కనుక తెలుస్తుంది. అండర్ ఎవ్రీ ట్యాప్ దెర్ ఈజ్ ఏ కంటైనర్. ఆ కంటైనర్ నింపి మరి ఎట్లా వాడాలనేది, ఆ డ్రాప్ ఎట్లా రీయూజ్, రెడ్యూస్, రీసైకిల్ అనేది పుస్తకాల్లో చదివింది ప్రాక్టికల్గా పిల్లలు అమలు పరిచేట్టు చేసేదే మన న్యూ సెంట్ మరియా. ఫుడ్ నెక్స్ట్. ఫుడ్ కూడా చాలామంది ఇష్టం వచ్చినట్టు వండేసి అట్లా పడేస్తూ ఉంటారు. అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. ఒక ఫార్మర్, ఒక రైతు 6 నెలలు కష్టపడితే కానీ చేతికి ఒక పంట రావడం కష్టం. కాబట్టి సేవ్ ద ఫుడ్. ఒక్క మెతుకు లేకుండా తినే అలవాటుని ఎంత కావాలనో అంత పెట్టేసుకోవాలి. అది నేను చూస్తూ ఉంటాను కొన్ని ఫంక్షన్స్లో ప్లేట్ నిండా పెట్టేసుకొని అట్లా డస్ట్బిన్లో వేస్తారు. ఎంత పాపం అండి. ప్లీజ్ మనం అది పిల్లలకి నేర్పించాలి, మనం నేర్చుకోవాలి ఫస్ట్. యాజ్ అ పేరెంట్ వీ హ్యావ్ టు లెర్న్. సో సేవ్ ద ఫుడ్. ఆ ఫుడ్ ఎంత మనం ప్రొటెక్షన్ చేస్తే, ఎంత సేవ్ చేస్తే అంత లైఫ్ అద్భుతంగా ఉంటుంది. ఆల్రెడీ జనాభాకు సరిపడా భోజనం లేక ఎన్ని వేల మంది ఒక్క టైం ఫుడ్ లేకుండా చనిపోయే వాళ్ళు ఉన్నారు. దయచేసి ఫుడ్ని ఎప్పుడే కానీ, ఆహారాన్ని ఎప్పుడు వేస్ట్ చేయొద్దు. ఫ్యామిలీకి ఎంత కావాలనో అంతే వండేటట్టు చూడండి. ఎంత తినాలనో అంతే తినండి. మిగతాది ఎవరికి షేర్ చేయండి. మీ దగ్గర ఎక్కువ, మన దగ్గర ఎక్కువ ఉంటే మనం షేర్ చేసుకుందాం. షేరింగ్ ఈజ్ ద బెస్ట్ క్వాలిటీ కదా. మనీ నెక్స్ట్. మనీ కూడా ఆ మనీని పట్టుకునే విధానం, దాన్ని యూజ్ చేసే విధానం తెలిస్తే ఎవ్వరూ ఏ బాధతో బాధపడ్డారండి. అసలు డబ్బు అంటే అదొక ఎనర్జీ. ఆ ఎనర్జీ రావాలంటే దానికి అర్హతను కలిగి ఉండాలి. ఆ విషయం తెలియక జనాలు పేదరికంలో కొట్టుమిట్టాడుతుంటారు. ఎందుకంటే వాళ్ళు డిజైన్ చేసుకొని ఉంటారు అట్లా. సో మనీ ఈజ్ ఎనర్జీ. గివ్ రెస్పెక్ట్. ఎప్పుడే కానీ వేరే వాళ్ళతో దానిదెంత అదెంత
డబ్బులు పడేస్తే ఏదైనా పడేస్తే విడేసి ఇట్లాంటి నెగటివ్ వర్డ్స్ ఎప్పుడు వాడొద్దు దయచేసి. రెస్పెక్ట్ ఇవ్వండి. అలా ఎలా యూజ్ చేస్తారండి? నీ మొహం మీద డబ్బులు పడేస్తాను, నీకేమి ఇవ్వాలనో అది ఇస్తాను, డబ్బు దేనిముంది, ఇట్లాంటి డైలాగులు అవాయిడ్, ఇమ్మీడియట్లీ అవాయిడ్. లైఫ్ రైచస్నెస్లో ఒక గ్లోరియస్గా ఉండాలంటే వి నీడ్ టు రెస్పెక్ట్ మనీ. అంటే కొంతమంది డబ్బుల్ని ఇట్లా అన్నీ ఫోల్డ్ చేసి ఇలా పెట్టేస్తారు. మిమ్మల్ని ఎవరైనా మర్చేస్తే ఎట్లుంటుందండి? సో ప్లీజ్ నెవర్ ఫోల్డ్ ద మనీ, స్క్రిబుల్ ద మనీ ప్లీజ్. దాన్ని చక్కగా పర్సులో ఆర్డర్లో పెట్టుకోండి. రెస్పెక్ట్ ఇవ్వండి. రెస్పెక్ట్ ఇస్తే డబ్బు మన వైపుకి ఆకర్షితమవుతుంది. ఆ విషయాన్ని తెలుసుకోవాలి. నెక్స్ట్ టైం జీవితంలో టైం వన్స్ లాస్ట్ ఇట్ కెన్ నాట్ బి రీగెయిన్డ్ అనే విషయం మనందరికీ తెలుసు. ఎప్పుడే కానీ మాట్లాడేటప్పుడు టైం అయిపోతుంది అనే నెగటివ్ వర్డ్ని అవాయిడ్ చేద్దాం. ఇంకా 10 నిమిషాలు ఉంది, ఇంకా 30 నిమిషాలు ఉంది అనేటువంటి పాజిటివ్ వర్డ్ని వాడాలి. లేవు తొందరగా టైం అయిపోతుంది అదేం వర్డ్? ఇమ్మీడియట్లీ అవాయిడ్. టైం అనేది భగవంతుడు ఇచ్చినటువంటి అమేజింగ్ సోర్స్. దాన్ని సరి అయిన మార్గంలో కనుక ఉపయోగిస్తే, చక్కగా ప్రతి నిమిషం ఉపయోగిస్తే అందరూ అద్భుతమైన జీవితాన్ని అనుభవించే హక్కు అందరికీ ఉంది. ఆ విషయం మనందరం తెలుసుకోవాలి. సో ఫుడ్, వాటర్, మనీ, టైం, పేపర్ సేవ్ చేద్దాం. ఎలక్ట్రిసిటీ ఎక్కడైతే అవసరం లేదో అక్కడ ఆఫ్ చేద్దాం. కనిపిస్తున్న ప్రతి వస్తువుని సేవ్ చేద్దాం. కొంతమంది ఇంట్లో కిచెన్లో ధన్ ఆ బబుల్స్ అన్నీ ఆ స్టీల్ గిన్నెలు ఎత్తేస్తారండి. అది ఎంత దరిద్రమో తెలుసా? ఎప్పుడే కానీ ఇంట్లో శబ్దాలు రావద్దు. డోరు వేయడాలు, డోరు తీయడాలు, డోర్ ధన్నుమని వేయడాలు, ఇవన్నీ నెగటివ్ ఇంపాక్ట్. అవి తెలియక జనాలు నాకే కష్టాలు వస్తాయి, నాకే అవి వస్తాయని వాళ్ళు ఊరికి అనుకుంటారు. అసలు చేసే పనులన్నీ వీటన్నిటి రిఫ్లెక్షన్ వల్ల మరి లైఫ్లో మరి దరిద్ర దేవత ఎందుకు వస్తుందంటే ఇట్లాంటివన్నీ మనం చేసినప్పుడు. సో మరి ఇవన్నీ మన న్యూస్ని మరియా ప్రతి పేరెంట్ మంచి స్థాయిలో ఉండాలనేదే సంకల్పం. అందుకని ఈరోజు నుంచి మనం ఫుడ్, వాటర్, మనీ, టైం, పేపర్ ప్రతి వస్తువుని కూడా మనం సేవ్ చేద్దాం. ప్రకృతిని, పక్కవాడిని ప్రేమిస్తే ప్రపంచం మన కాళ్ళ ముందర ఉంటుంది. సో ప్రకృతికి హాని కలిగితే నేచర్ నెవర్ లీవ్. ఓకే, థ్యాంక్ యూ.